తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 9 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ద్వాదశ ఆరాధన, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఘోర పరాజయంతో జనానికి ముఖం చూపించలేక జగన్ కుయుక్తులకు తెరలేపారని కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు జగన్ లేఖ రాయడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, సీఎంగా పనిచేసిన జగన్కు అసెంబ్లీ రూల్స్పై కనీస అవగాహన లేదన్నారు. మొత్తం సభ్యులో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం కూడా తెలియకపోవడం విడ్డూరమని, ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ప్రతిపక్ష నేత హోదానే కావాలా, అధికారమో ప్రతిపక్ష హోదానో లేకపోతే జగన్ అసెంబ్లీకి రారా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షానికి కూడా జగన్ అర్హుడు కాదనే వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, జనం తమ ఓటుతో బుద్ధి చెప్పినా జగన్ మారలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలదీశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి
లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్ లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈ రోజు ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈ రోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈ రోజు ఎక్స్ సీఎం గారు కడప పార్లమెంట్ లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్లాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. 14 నుంచి 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు, ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారం 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు. ఆయన ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము, కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. నైరుతి రుతుపవనాల విస్తీర్ణతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గుజరాత్ మీదుగా తూర్పు విదర్భ వరకు ద్రోణి ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4-5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోనూ 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ఓ మహిళ చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీలోని తమ భూమిలో అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ధైర్యం చేసిన ముస్లిం మహిళ కౌసర్ జాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అనేకసార్లు అనిల్ కుమార్ వైసీపీ నేతల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. యాజ్దాని అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశామని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కౌసర్ రాసుకొచ్చారు. నేను న్యాయం కోసం తిరుగుతున్నాను సార్, నాకు న్యాయం చేయాలని తిరుగుతున్నాను సార్. నేను నా ల్యాండ్ అంతా అనిల్ కుమార్ గారు జప్తీ చేస్తున్నారు సార్. ఆ ల్యాండ్కి నాకు న్యాయం చేయాలి సార్. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను సార్. స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను సార్, రాసి ఇచ్చేదానికి వచ్చాను సార్. నేను నాకు న్యాయం చేయాలి సార్. నా ల్యాండ్ నాకు ఇప్పించాలి సార్. మేము కొన్నాం సార్, అది మా కష్టార్జితం. మేము కొన్నాం సార్. మా ఆయన దుబాయ్కి వెళ్ళి సంపాదించిన కష్టార్జితం సార్. అది మేము ఒక యజ్దాని భాష దగ్గర కొన్నాం సార్. మేము గిరిజనుల కాడ, హరిజనుల కాడ మేము కొనలేదు సార్. అది ఒక ముస్లిం దగ్గర మేము కొన్నాం సార్. ఆయన పేరు కూడా యజ్దాని భాష, మా వారి పేరు కూడా యజ్దాని భాష. మా దగ్గర అసలు నాకు ఏం తెలీదు సార్. తెలియకుండానే అక్కడ ల్యాండ్ కడుతుంటే వేరే వాళ్ళు చెప్పారు సార్ నాకు, మీ ల్యాండ్లో అది కడుతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారే, ఏం అమ్మేస్తావా అని చెప్పారు సార్. అప్పుడు నేను అమ్మలేదే, ఏంది ఎక్కడ నేను వెళ్ళి చూశాను సార్. చూస్తే కడుతున్నారు. అనిల్ కుమార్ గారి కాడికి వెళ్ళాను నేను, ఒక అతను తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళాను, నేను మా అల్లుడు వెళ్ళాము. వెళ్తే ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. అది ఏమంటే నాగి గారికి చెప్పారు. నాగి ఆ ల్యాండ్ గురించి ఏందో వచ్చింది, ఆ కంప్లైంట్ ఏందో చూడు అని చెప్పి అక్కడ పొమ్మన్నారు. నేను అక్కడ అది ఏదో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళాను. ఆయన అస్సలు ఏమి కొంచెం కూడా రెస్పాన్సే లేదు. ఇది చూపించాను నేను తీసుకెళ్ళి, ఇది నా ల్యాండ్, ఇది నా ల్యాండ్ కాగితాలు, ఇది మీరు ఎలాగా అట్లా శంకుస్థాపన చేస్తున్నారు సార్, ఇక్కడ పొమ్మన్నారు, దీని గురించి ఏదో మాకు చేయండి న్యాయం అని చెప్తే వాళ్ళు ఏమని చెప్పారంటే, అమ్మా
ఈ ఈ పేపర్లు అక్కడ పక్కన పెట్టేసి మా ఏం పనికిరావు, తర్వాత చూద్దాం పోండి అమ్మా అనేసారు ముందర. మళ్ళీ పోయినాం, మళ్ళీ రమ్మన్నారు, సాయంత్రం రమ్మన్నారు, పొద్దున్న రమ్మన్నారు. అట్లా తిప్పి మాకు ఏం చేయలేదు న్యాయం. ఖలీల్ భాయ్ దగ్గర కూడా పోయాను, ఆయన ఇంకొకరు కబులిచ్చాడు, ఇంకొక దగ్గరికి పంపించాడు. అక్కడికి వెళ్ళాను, ఆయన ఏం చేయలేదు, ఇంకొక ఆయన కూడా ఏమి చేయలేదు. నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన, తన నియోజకవర్గంలోని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష, నిధులు ఖాళీ అవడంపై అధికారుల నుంచి వివరాల సేకరణ. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి వాసంశెట్టి ప్రజా దర్బార్, మాజీ మంత్రి వేణు అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.